ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే A2గా అప్పటి మున్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ను ఇవాళ ఏసీబీ విచారించనుంది. అలాగే ఇదే కేసులో A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ఇవాళ ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం, విచారణకు అనుమతి చేయడంతో బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఈ నెల 9న ఏసీబీ, ఆ తర్వాత వారానికి 16న ఈడీ విచారణ ఉన్న నేపథ్యంలో కేటీఆర్ చుట్టూ ఫార్ములా ఈ రేస్ కేసు ఉచ్చు బిగుస్తుందంటున్న చర్చ జరుగుతోంది. మరోవైపు కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కేటీఆర్. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ వైశాలి. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ని నిన్న హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దూకుడు పెంచాయి. ఇప్పటికే యాంటీ కరప్షన్ బ్యూరో కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా వేగవంతమయ్యాయి. దీనిలో క్రమంగానే A1, A2, A3గా ఉన్నటువంటి A1 గా ఉన్నటువంటి కేటీఆర్, A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అంటే అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీ, అదేవిధంగా A3గా ఉన్నటువంటి అప్పుడు HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ PL రెడ్డి కూడా ఈడీ సంస్థ గాని ఏసీబీ గాని విచారించేందుకు ఇప్పటికే చాలా స్పీడప్ పెంచాయి. ఎందుకంటే ఈ రోజు అరవింద్ కుమార్ ని ఏసీబీ ఈ రోజు విచారించాలి. A2గా ఉన్నటువంటిది, అదేవిధంగా A3గా ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్ కూడా ఇవాళ ఈడీ ముందుకు విచారణకు హాజరు కానున్నారు. ఎందుకంటే కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎప్పుడైతే నిన్న కొట్టివేసిందో ఆయన కూడా వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నటువంటి నిర్ణయానికి రావడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అడ్వకేట్ తో సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది కేసుకు సంబంధించి. అయితే అంతకంటే ముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఎప్పుడైతే కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తాడు, పైకోర్టుకు వెళ్తాడు అన్నటువంటి ఎప్పుడైతే వార్తలు వచ్చాయో, ఎప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే వెళ్లి ఫార్ములా ఈ కార్ రేస్ లో కేవీఎట్ ను కూడా దాఖలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. మొత్తానికి హైకోర్టు తీర్పుని చాలా సీరియస్ గా బీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్ తీసుకుంది. నిన్న మనం చూసాం, దాదాపు నందీనగర్ లో కేటీఆర్ నివాసంలో దాదాపు ఒక 5 గంటల పాటు మంతనాలు జరిపారు. కవితతో పాటు హరీష్ రావు గాని, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వీళ్ళందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా ఆయనకు బాధ్యతగా నిలిచేందుకు అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా లీగల్ టీమ్ తో ఎట్లా బ్యాటింగ్ చేయాలి అనేటువంటి అంశం మీద వాళ్ళు సీరియస్ గా మంత్రాలు జరిపినట్టు పరిస్థితుంది. ఆ క్రమంలోనే పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది హరీష్ రావు మాట్లాడారు. అదే సమయంలో ఈవినింగ్ 8 గంటలకు కేటీఆర్ కూడా చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ఏసీబీ కేసు కానీ, ఈడీకి సంబంధించిన కేసులు కానీ ఇవన్నీ కూడా కావాలనే రేవంత్ రెడ్డి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో ఒక్క నయా పైసా కూడా నేను ఎక్కడ అవినీతి చేయలేదు, ఎక్కడైనా దేనికైనా సిద్ధం, అవసరమైతే బహిరంగంగా నన్ను ఉరిదీసినా పర్వాలేదు అన్నటువంటి విషయం మీద కేటీఆర్ చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇట్లా కావాలనే ఇదంతా కూడా చేస్తున్నారు, అది ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గతంలో జైలుకు వెళ్ళొచ్చారు కాబట్టి అందరినీ జైలుకు పంపించేటువంటి కుట్ర పడినారు. మొన్నదాకా మా లీడర్ పట్నం నరేందర్ రెడ్డిని కూడా అడ్వకేట్ లేకపోవడం వల్లనే ఆయనని లోపట అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఆయన లోపట పడేయాల్సిన పరిస్థితి. నిన్న నేను ఏసీబీకి సంబంధించినటువంటి కార్యాలయానికి కూడా వెళ్ళిన సందర్భంలో అడ్వకేట్ లోపలికి తీసుకెళ్తానని చెప్పిన సందర్భంలో తీసుకపోనీయకపోవడంతోనే అక్కడ బయట ఇచ్చి రావాల్సిన పరిస్థితి వచ్చింది. చాలాసేపు ఆర్గ్యుమెంట్ చూసినటువంటి విషయాన్ని వీళ్ళందరూ చూడడం జరిగిందంటూ కూడా చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా కేటీఆర్ కూడా అదే స్థాయిలో సీరియస్ గా తీసుకున్నారు. ఆయన తరపు న్యాయవాది మోహిత్ రావు కూడా ఇప్పటికే నిన్న సుప్రీంకోర్టులో రిజిస్ట్రేషన్ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కేసు అంతా వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ సీనియర్ లీడర్లు, ప్రస్తుతం మంత్రులు పొంగులేటితో సహా మిగతా నేతలు కూడా నిన్న రియాక్ట్ కావడం జరిగింది. ఖచ్చితంగా జైలుకు వెళ్లడం ఖాయం, ఎవరు కూడా ఉపేక్షించేది లేదని కూడా ఇప్పటికే పొంగులేటితో సహా చాలా మంది కూడా చెప్తున్నారు. అదే సమయంలో బీజేపీ నేతలు కూడా కేటీఆర్ అరెస్టుకు సంబంధించి ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది, ఆయన శిక్షకు అర్హుడే అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాంటి శిక్ష ఎవరైతే నేరం చేయకపోతే ఆయన ఎందుకు బయటికి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు అంటూ కూడా, ఎందుకు విచారణ సంస్థ దగ్గరికి వెళ్తున్నారంటూ కూడా, వెళ్ళడానికి ఎందుకు జంపడుతున్నాడు అంటూ కూడా వాళ్ళు నిన్న చాలా మంది రఘునందరావు లాంటి వాళ్ళు చెప్పాలని. ఏదైనప్పుడు కూడా ఇది చాలా సీరియస్ మ్యాటర్ గా అన్ని రాజకీయ పార్టీలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా కేటీఆర్
ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది. ఎందుకంటే ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళ్తే ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, నిజంగానే అరెస్ట్ చేస్తారా, ఈ స్పెక్యులేషన్స్ నిన్న మనం నందినగర్ లో దాదాపు 5-6 గంటల పాటు అక్కడ వినిపించాయి. చాలా మంది సాధారణ కార్యకర్తలు కూడా చాలా మంది ఆయనకు బాస్గా నిలిచేందుకు అక్కడికి రావడం జరిగింది. చాలా మంది ఏకాంతంగా కూడా మాట్లాడుకోవడం జరిగింది. అదే సమయంలో కేటీఆర్, హరీష్ రావు, కవిత ముగ్గురు కూడా మాట్లాడుకోవడం జరిగింది విడివిడిగా. అసలు ఏం జరగబోతోంది, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందే కేవీఎట్ మనం వేస్తామని తెలిసి కేవీఎట్ వాళ్ళు వేసిన నేపథ్యంలో విచారణ వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో దీనికి ఎట్లా ఉండే అవకాశం ఉంది, దాని ఇంపాక్ట్ అయినటువంటి ఆలోచన కూడా చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అదే సమయంలో వీళ్ళు కూడా త్వరలోనే 1-2 రోజుల్లోనే దీని మీద ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేందర్.